అయితే సార్ మీరు పదే పదే రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ అంటున్నారు. నాకు రాజ్యాంగం లేదు, నాకు కాన్స్టిట్యూషన్ లేదు. నా రాజ్యాంగం సనాతన ధర్మం, నా రాజ్యాంగం మనుస్మృతి. దీనికి మీరు సమాధానం ఏంటి? భారతీయ విలువలకు భారతీయ సంస్కృతికి అనుగుణంగా లేదు. రాజ్యాంగం ఏ విలువలనైతే ప్రతిపాదిస్తూ ఉన్నదో ఆ విలువలన్నీ కూడా యూరోపియన్ సమాజానికి సంబంధించి, వెస్ట్రన్ సమాజానికి సంబంధించినటువంటి సంస్కృతులను విలువలను ప్రతిబింబిస్తూ ఉన్నది. భారతదేశపు విలువలకు భారతీయ సంస్కృతికి అనుగుణంగా లేదు అన్న వాదన కూడా కొంతమంది మిత్రులు పెడుతూ ఉంటారు. దీనికి నాకు తోచిన సమాధానం ఏంటంటే, భారతీయ విలువలు అంటే ఏంటి అసలు? వీటిని మనం భారతీయ విలువలు, మనుస్మృతి ఒకవేళ భారతీయ విలువ అయితే మరి భారతదేశంలో పుట్టుకతోనే భగవంతుడు 4 వర్ణాలను సృష్టించాడు. మరి దీన్ని ఒప్పుకుందామా? ఒప్పుకునేటట్టయితే భారతీయ విలువలు అంటే ఏంటో మనకు తెలివి అవుతుంది. ఇది కాదు భారతీయ విలువ అని మళ్ళీ ఎవరైనా అంటే, ఉదాహరణకి ఒక వర్ణం వాళ్ళు ఇంకొక వర్ణంలోకి, ఒక కులం వాళ్ళు ఇంకొక కులంలోకి పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఎవరు ఎప్పుడైనా ఒక వర్ణంలోంచి ఇంకొక వర్ణంలోకి పోయి బ్రాహ్మణత్వాన్ని క్షత్రియత్వాన్ని బ్రాహ్మణులో పొందిన సందర్భం ఒక్కడు చూపిస్తాడు. శూద్రులు ఎప్పుడు బ్రాహ్మణులైన సందర్భం నేను ఎప్పుడు చూడలేదు. బోయవాడైన వాల్మీకి రామాయణాన్ని రాయవచ్చు కాక, కానీ అతను బ్రాహ్మణుడు కాలేకపోయాడు. ఇది మొదటి వాదన, మొదటి సమాధానం. ఇక రెండవ సమాధానం, భారతదేశంలో మనుస్మృతే గనక రాజ్యాంగం అయితే మనుస్మృతి ప్రధానంగా చెబుతున్న విలువ ఏమిటి? మనుషులు అసమానులని చెప్తుంది. బ్రాహ్మణస్య ముఖమాసీత్ బాహురాజన్యకృత ఉరుః తదస్య యద్వైశ్య పద్భ్యాగో శూద్రో అజాయత అన్నది పురుష సూక్తం యొక్క శ్లోకం. స్వయాన భగవంతుడే 4 వర్ణాలను సృష్టించిందని వేదం చెబుతున్నది. మనుస్మృతిలో కూడా అదే ఉంది. మరి ఇలాంటప్పుడు ఈ వర్ణ వ్యవస్థను మనం సమర్థిద్దామా? ఇది కాదు, వేదం అంటే మనుస్మృతి అంటే ఇది మాత్రమే కాదు, ఇంకా వేరే ఏదైనా ఉంది అని ఎవరైనా చెప్తే తెలుసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. మనుస్మృతి ఏం చెప్తున్నదో స్పష్టంగా మనకు తెలుసు. మనుస్మృతి 4 వర్ణాలు ఉండవలసిందే అని సమర్థిస్తుంది. ఏ రకమైనటువంటి ఈర్ష్యాసూయలు లేకుండా పై 3 వర్ణాలకు శూద్రవర్ణం సేవ చేయాలని స్పష్టంగా చెబుతూ ఉంటది. ఇవన్నీ ఒకవైపు ఉన్నప్పుడు ఇక ఇవి కాకుండా భారతీయ విలువలు అంటూ ఏమిటో చెప్పండి. ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ సమానమైనటువంటి అవకాశాలని, మీరు అంటున్నటువంటి సనాతన ధర్మంలో అవకాశమే లేదు. కాబట్టి రాజ్యాంగానికి సనాతన ధర్మానికి కనుక వైరుధ్యం ఉంటే నా సమాధానం రాజ్యాంగం వైపు మనం నిర్బంధంగా నిల్చోవటమే పరిష్కారం.